హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనమైతే పొన్నగంటి కూరతో అయితే కర్రీ చేసుకుందామండి. ఆరోగ్యకరమైన అమృతతుల్యమైన పొన్నగంటి కూరతో అయితే ఈ విధంగా చేసుకుందాం. 3 కట్టలు పొన్నగంటి కూర తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఏదైనా కొత్త వస్తువు కొంటే, ఏదైనా కొత్త కిచెన్లో కొంటే చూపించు నాకు అలవాటు కాబట్టి ఇదిగోండి ఈ కడాయి అయితే నేను తీసుకున్నాను. ఇది టైటానియం హాట్ యానోడైజ్డ్ కుక్వేర్ అండి. చాలా బాగుంటుంది. ఇది మేడ్ ఫ్రమ్ హై గ్రేడ్ వర్జన్ అల్యూమినియంతో తయారు చేయబడింది. నాన్ స్టిక్ అటువంటి దాంట్లో అయితే మనం కర్రీ చేసుకున్నప్పుడు పైన ఉన్న టెఫ్లాన్ ఊడిపోద్దని మనకు భయం ఉంటుంది కదా. ఇదైతే మనకు టెఫ్లాన్ ఊడిపోదండి, గీతలు అయితే పడవు. మనకు కుకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇటువంటిది మీరు కూడా కావాలంటే తీసుకోండి. ఇప్పుడైతే మనం కర్రీని స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు కళాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. పొనగంటి కూరనైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. పొనగంటి కూర టమాటో పెసరపప్పుతో కర్రీ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దామండి. నూనె హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిటపట అనే వరకు కూడా మనం వెయిట్ చేద్దాం. ఆవాలు చిటపట అన్న తర్వాతే 2 ఉల్లిపాయలను చాప్ చేసి వేసుకుందామండి. 4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పిడి కరివేపాకు అయితే వేసుకొని ఆవాలు చిటపట అనే వరకు కూడా మనం వేయించుకుందాం. పొనగంటి కూర అమృత తుల్యమైనదని ఎందుకంటారంటే అది కళ్ళకి చాలా మంచిదండి. పొనగంటి కూర అనేది చిన్నపిల్లలకు కూడా మనం పెట్టచ్చండి. ఈ పొనగంటి కూర చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే మాత్రం కంటికి చాలా మంచిది. మన ముఖంలో కళ్ళు అనేది ఇంపార్టెంట్, చాలా అందం కూడా. అటువంటి కళ్ళని మనం కాపాడుకోవాలంటే మనం పొనగంటి కూరని అయితే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసుకుంటే దాన్ని ఏదో ఒక విధంగా మనం ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఇలా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాంట్లో పైన పీల్ తీసేసి దాన్ని కూడా వేయించుకోండి. ఒక గుప్పుడు పల్లీలు, నేనైతే వేయించిన పల్లీలు వేసానండి. మీరు వేయించుకోకపోయినా తాలింపులో వేపుకోవచ్చండి. ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకోండి, కమ్మగా ఉంటాయి, మన నోటికి తగులుతూ. 4 టమాటాలను కూడా తీసుకొని పైన ఉన్న తోలు పోయే వరకు కూడా మగ్గనివ్వండి. స్పూన్ అయితే ఒక స్పూన్ ఉప్పు వరకు వేసుకోండి. ఉప్పు అనేది మీ ఇష్టం, మీరు ఎంత తింటే అంత ఉప్పు అయితే వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి బాగా టమాటాలు మనం మగ్గనిద్దామండి. అమృత తుల్యమైన అమృత ప్రదాయని అని కూడా అంటారండి దీన్ని. దీంట్లో విటమిన్ ఏ, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయండి. అన్నిటికంటే ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదండి. ఇప్పుడైతే టమాటాలు వేగే సమయంలోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. పసుపు జీలకర్ర వేసుకొని మెంతుపిండి కొంచెం మనం వేయించిన మెంతులతో పిండి వేసుకుంటే మాత్రం కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. నేనైతే ఇదిగోండి మెంతులు వేయించి ఒక్క పావు స్పూన్ వరకు అయితే వేసానండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా టమాటాలు మగ్గే వరకు వేగిన తర్వాత పొనగంటి కూరని ఈ విధంగా వేసుకోండి. మీరు కట్ చేసినా పర్వాలేదు, కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. 3 కట్టలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని నేనైతే ఇలా కట్ చేసి అయితే వేసుకున్నానండి. చూసారా, వేసినప్పుడు చాలా ఎత్తుగా ఉంది కదా, మనం మూత పెట్టి కొంచెంసేపు అలా ఉంచామనుకోండి అది ఇంతే అవుతుందండి, కూర చాలా తక్కువ అవుతుంది. పొనగంటి కూరనైతే మనం ఆహారంలో భాగంగా తీసుకోవటం చాలా మంచిదండి. మనకి ఎప్పటి నుంచో కూడా ఈ పొనగంటి కూర అనేది చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా. ఇప్పుడైతే దీంట్లో మనం కొంచెం పెసరపప్పు వేసుకుందామండి. మనం పెసరపప్పుని ఒక అర్ధగంట ముందు వేడి నీళ్ళల్లో ఒక చిన్న కప్పు పెసరపప్పుని నానబెట్టామండి. వేడి నీళ్ళల్లో వేయటం వల్ల మనం ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకుందాము. కారం అయితే నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అయితే వేసేసానండి కారం. ఇప్పుడు ఈ అన్నిటిని కూడా మనం మగ్గనిద్దామండి, మూత పెట్టి మగ్గనిద్దాము. వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుందండి ఈ పొనగంటి కూర. కాబట్టి ఈ పొనగంటి కూర చిన్నపిల్లలకు పెట్టవచ్చండి, మీరు కూడా తీసుకోవచ్చు. కళ్ళు పొడిబారిపోవటం అనే సమస్య ఉంటుంది కండి, అది తగ్గిస్తుందండి. ఇప్పుడు కొంచెం ఆకుకూర ఉడకటానికి గాను ఒక చిన్న గ్లాస్తో సగం గ్లాస్ అయితే పోసుకోండి. పోయినట్టుగా చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ వాటర్తో ఉడికించినట్లయితే దాంట్లో ఉన్న మనకి విటమిన్స్ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం మూత పెట్టండి, వాటర్ పోసి మూత పెట్టండి. మనం దీంట్లోకి అయితే ఇప్పుడు మనం ఆమ్లెట్ అయితే వేసుకుందామండి. ఆమ్లెట్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తారండి. సూపర్ ఆమ్లెట్ అండి. దీంట్లో మనం నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, సన్నగా చాప్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. ఈ పొనగంటి కూరలోకి ఆమ్లెట్ అయితే మనం వేసుకొని చూసుకుందామండి. దాంట్లో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి.
మీ దగ్గర ఉల్లిపాయలు కట్ చేసేది ఇటువంటిది ఏమైనా ఉంటే మాత్రం దాంట్లో కట్ చేసుకుంటే ఉల్లిపాయలు ఈవెన్గా చాలా చిన్నగా కూడా కట్ అవుతాయండి. తేలిగ్గా కూడా ఉంటుంది మీకు వంట. కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు, దీంట్లో కారం అంటూ మనం పచ్చిమిరపకాయలు మాత్రమేనండి, మిరియాల పొడి అంతే. ఇంక మన కారం వేయం కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు సన్న కోసి వేసుకోండి. మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి, స్పూను. దీంట్లో ఇంకా మనం కారం, ఎర్ర కారం అయితే అసలు వేయనేయమండి, అదే దీంట్లో స్పెషల్ అండి. ఇప్పుడు ఎగ్స్ని 2 ఎగ్స్ని కొట్టేద్దామండి. చాలా బాగుంటుందండి ఈ ఆమ్లెట్. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని బీట్ చేయండి. ఎగ్ అంతా మనకి ఉల్లిపాయలు కలిసే వరకు కూడా మనం ఇటువంటిది ఏమైనా ఉంటే బీట్ చేయండి. కొంచెం పసుపు వేసుకోండి, మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఆమ్లెట్. అల్లం ఉంటే మీ దగ్గర కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసేది ఎల్లో బౌల్లో వేస్తున్నాను కదండి, అది అల్లం అండి. నేను మెత్తగా కొట్టి సన్న ముక్కలుగా కొట్టి కూడా వేస్తున్నానండి, నోటికి తగలకుండా చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఆమ్లెట్ని తయారు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇది మీరు పొనగంటి కూరల్లో కానీ ఏ ఆకుకూరలో అయినా నంచుకొని తినొచ్చు అండి. ఇలాగా ఆమ్లెట్ని అయితే మీరు కూడా తయారు చేసుకోండి. ఇలా బీట్ చేసి ఆమ్లెట్ని అయితే వేయండి. ఇప్పుడు ఒక్కసారి మనం కర్రీని చూసుకుందామండి. మనం స్టవ్ మీద కర్రీ పెట్టాం కదా, ఇదిగోండి వాటర్ అంతా ఎగిరిపోతుంది, ఎగిరిపోయింది కూడా అండి. ఆరోగ్యకరమైన పొనగంటి కూర అయితే రెడీ అయిందండి. దీంట్లో బీటా కెరటిన్ ఉంటుంది, ఐరన్, కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము ఉంటుందండి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం అయితే కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వారైతే తీసుకోండి, కళ్ళకి చాలా మంచిది. ఇలా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. కర్రీ మనకు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనం ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేసుకుందాము. ఒక పాన్ పెట్టుకోండి, ఒక పెనం పెట్టుకోండి. పెనం మీద మీరు ఆయిల్ అయిపోయినా పర్వాలేదు, తర్వాత వేసుకోవచ్చు. మీరు పల్సగా వేసుకోండి. ఎప్పుడైనా సరే ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు ఎంత పల్సగా వేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. మీరు దోశ ఎలా వేసుకుంటారు అలా వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు చూసారా నేను ఎంత పల్సగా వేస్తున్నాను. ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు మందం వేసారనుకోండి దాని టేస్ట్ ఉండదండి. పల్సగా వేసుకొని అయితే మీరు ఆమ్లెట్ చూడండి ఒకసారి, అదిరిపోయితే టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వేసుకోండి ఆయిల్, చుట్టూ మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎమ్మీగా ఉంటుందండి ఆమ్లెట్. దీన్ని మీరు పొనగంటి కూరలో చక్కగా ఏ ఆకుకూరలో అయినా ఏ దేంట్లో అయినా ఇటువంటి ఆమ్లెట్ని తినండి. ఎప్పుడైనా పిల్లలకి కానీ ఎవరికైనా వేసి పెట్టి తిన్నట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా కొంచెం ఇటు టర్న్ చేసాం కాబట్టి కొంచెం వేయండి. అంతేనండి, ఈజీగా ఆమ్లెట్ తయారైపోయింది, పొనగంటి కూర తయారైపోయింది. తక్కువ టైంలో అయితే రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ తయారు చేసుకోవచ్చు, బిగినర్స్ కానీ ఎవరైనా సరే తక్కువ టైంలో టేస్ట్ అయిన పొనగంటి కూర, ఆరోగ్యకరమైన పొనగంటి కూర, ఎమ్మీగా ఉండే దాంట్లో నంచుకోవటానికి ఆమ్లెట్ అయితే మీకు తయారు చేసి చూపించాను. ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. చూడండి ఆమ్లెట్ ఎంత బాగుందో. పొనగంటి కూర రెడీ అయిపోయింది మనకి ఈజీగా తక్కువ టైంలో.